పాపను స్నానం చేపించి నాకు అప్పచెప్పండి, నేను దర్శనం చేపిస్తాను అని రాచమ్మ అవని శ్రీకర్కి చెప్తూ ఉంటే సరే అని అవని చెప్తుంది. ఇక అక్షయ తన మెడలో ఉన్న దండని అలాగే తను దుర్గమ్మకు చెల్లించాల్సిన ముడుపుని అవనికిచ్చి మెల్లగా కృష్ణానదిలోకి వెళ్తుంది. ఇక శ్రీకర్ కూడా అక్షయ్కు తోడుగా వెళ్తాడు. అక్షయ నీ చెయ్యి నాకిచ్చి నీటిలో మునుగమ్మ అని శ్రీకర్ చెప్తూ ఉంటే అక్షయ శ్రీకర్ చేతిని పట్టుకొని కృష్ణానదిలో మునిగి స్నానం చేస్తుంది. ఇక స్నానం పూర్తవగానే మెల్లగా ఒడ్డుకు వచ్చి మెడలో దండ వేసుకొని ముడుపు తీసుకొని అమ్మవారి దర్శనం కోసం వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు రాచమ్మ పక్కనే ఉండి అవని శ్రీకర్ని గమనిస్తూ ఉంటుంది. ఇక కాస్త దూరం వెళ్ళగానే అమ్మ సిచ్యువేషన్ ఎలా ఉందో ఇంటికి ఫోన్ చేద్దాం అవని అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. సరే బావా లౌడ్ స్పీకర్ ఆన్ చేయి అని అవని చెప్తుంది. ఇక శ్రీకర్ ప్రసాదరావు ఫోన్కి ఫోన్ చేస్తాడు. ఒరే శ్రీకర్ ఎక్కడున్నారా అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. దుర్గ గుడి దగ్గరే ఉన్నాం నానా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మావయ్య అత్తయ్య గారి పరిస్థితి ఎలా ఉంది అని అవని అడుగుతూ ఉంటుంది. డాక్టర్లు కూడా ఏం చెప్పట్లేదమ్మా, అలానే ఉంది, వాళ్ళకు కూడా ఏం అర్థం కావట్లేదు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అక్షయ్ చేత కనకదుర్గమ్మ తల్లికి మొక్కు చెల్లించి మేము బయలుదేరుతాం మామయ్య, ఆల్రెడీ గుడి మెట్ల మీదే ఉన్నాము అని అవని చెప్తూ ఉంటుంది. నానా మీరేం కంగారు పడకండి, అంతా అమ్మవారే చూసుకుంటుంది, అమ్మకి ఏమీ కాదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఆ అమ్మవారి దయ పెద్దమ్మగారి మీద ఎప్పుడు ఉంటుంది, పెద్దమ్మగారికి ఏమీ అవ్వదు, అమ్మలగన్న అమ్మ, ఆ అమ్మకు తన భక్తుల్ని ఎలా చూసుకోవాలో తెలుసు అని అక్షయ ప్రసాదరావుకు ఫోన్లో చెప్తూ ఉంటుంది. నీ మాట నిజమైతే బావుండమ్మా, నీ మాటలు వింటుంటే నాకు కాస్త ఆశ కలుగుతుంది, నీ మాట పుణ్యాన వేదవతి కోలుకుంటే నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమమ్మా అని ప్రసాద్ అంటూ ఉంటే ఇక అప్పుడే పెద్దిరాజు వచ్చి అక్షయ్ అన్నదంటే అది తప్పకుండా జరుగుతుంది మావయ్య గారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఈయనొకడు సంబంధం లేకుండా మధ్యలో వచ్చి మాట్లాడుతుంటాడు అని కృష్ణబాబు మనసులో అనుకుంటాడు. ఇక కృష్ణబాబు నిహారికకు సైగ చేస్తాడు. ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు. నానా మీరు టెన్షన్ పడకండి, మేము తొందరగానే వచ్చేస్తాము అని శ్రీకర్ ఫోన్ కట్ చేస్తాడు. అత్తయ్యను అలా చూసి మామయ్య తట్టుకోలేకపోతున్నారు బావా అని అవని చెప్తూ ఉంటుంది. పెద్దమ్మ గారికి ఏం కాదండి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఊహకు అందని మాటలు ఊరట కల్పిస్తున్నాయి. కొన ఊపిరితో ఉన్న అత్తయ్య గారి గురించి ఊరంతా ఆలోచిస్తుంది అని అవని అక్షయ్తో చెప్తూ ఉంటుంది. అంతా ఆ అమ్మవారే చూసుకుంటుంది అని అక్షయ్ చెప్తుంది. ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ అక్షయ ముడుపు చెల్లించేలా ఉంది. మీ రాచమ్మ దీక్ష తీసుకున్న భక్తులను దీక్షగా చూస్తుందా, లేకపోతే మనం ఇచ్చిన లక్షను లెక్క పెట్టుకుంటూ కూర్చుందా అని చెప్పి కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు. రాచమ్మపై నాకు నమ్మకం ఉంది అని నిహారిక చెప్తూ ఉంటే అక్కడ అవని ఉంది, ఏదో ఒక మాయ చేసి అక్షయ్ చేత ముడుపు చెల్లిస్తుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ముందు రాచమ్మ ఎక్కడ ఉందో రాచమ్మకు ఫోన్ చేయి అని కృష్ణబాబు చెప్పడంతో నిహారిక రాచమ్మకు ఫోన్ చేస్తుంది. రాచమ్మ ఫోన్ లిఫ్ట్ చేయగానే అక్కడ అక్షయ ముడుపు చెల్లించేలా ఉంది, మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. మేము ఆ పనిలోనే ఉన్నాము, పని పూర్తవగానే నీకు ఫోన్ చేస్తాము అని రాచమ్మ ఫోన్ కట్ చేస్తుంది. నువ్వేమో రాచమ్మ అంటున్నావు, నాకు జేజమ్మ కనిపిస్తుంది అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు రాచమ్మ చిత్ర రాగిని ఇలా రండి, ఇప్పుడు అక్షయ గుడి మెట్లకు పసుపు రాసుకుంటూ బొట్లు పెడుతూ ఉంటుంది. అప్పుడు అక్షయ్ వెనకే నేను ఏమీ తెలియనట్టు వెళ్తూ ఉంటాను, అక్షయ్ వెనకే భక్తురాల్లా చిత్ర ఉంటుంది. రాగిని నువ్వు మరచెంబు తీసుకొని అక్షయ్కు ఎదుర్రా, కాలు జారినట్టు నటించి ఆ మరచెంబుతో అక్షయ్ తలపై గట్టిగా ఒకటివ్వు, అక్షయ అక్కడికక్కడే స్పృహ కోల్పోవాలి, ఎవరికి కూడా నీ మీద అనుమానం రాకూడదు, కాలు జారి పడ్డావనే అనుకోవాలి అని రాచమ్మ చెప్తూ ఉంటే సరే అని చెప్పి రాగిని చిత్ర చెప్తూ ఉంటారు. ఇక రాచమ్మ రాగిని చిత్రను తీసుకొని అక్షయ్ ఉన్న దగ్గరకు వెళ్తూ ఉంటుంది. మరోవైపు అక్షయ తలపై ముడుపు పెట్టి ముడుపు అటు ఇటు కదలకుండా టవల్తో గట్టిగా శ్రీకర్ కడతాడు. ఇక అక్షయ అక్కడ ఉన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పసుపు కుంకుమ వేసుకొని మెట్లన్నిటికీ కూడా పసుపు రాసుకుంటూ కుంకుమ బొట్లు పెడుతూ ఉంటుంది. అప్పుడే రాచమ్మ వచ్చి అవని పక్కన నుంచుంటుంది. ఎక్కడికి వెళ్ళారండి, దర్శనం పూర్తయ్యే వరకు మా దగ్గరే ఉంటానని చెప్పారు కదా అని అవని రాచమ్మను అడుగుతూ ఉంటుంది. కొంతమంది భక్తులకి ప్రసాదం కావాలంటే ఇప్పించి వచ్చాను, ఇక మీ పాప దర్శనం పూర్తయ్యే వరకు ఇక్కడి నుంచి నేను ఎటు కదలను అని రాచమ్మ చెప్తూ ఉంటుంది. పాప నువ్వు మెల్లగా మెట్లన్నిటికీ కూడా పసుపు రాసి బొట్లు పెట్టమ్మా అని రాచమ్మ చెప్తూ ఉంటే సరేనండి అని అక్షయ్ చెప్తుంది. పాప చిన్న వయసులోనే ఏం కోరుకుని ఈ దీక్ష తీసుకుందో, ఈ కాలంలో పిల్లలంతా కూడా ఫోన్లని టీవీలని వెంట పడుతూ ఉంటే పాప మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేస్తుంది, దీక్ష తీసుకుంది అని రాచమ్మ చెప్తూ ఉంటే అవునండి అక్షయ మామూలు అమ్మాయి కాదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు.
ఇక అక్షయ మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటూ జై దుర్గా భవాని, జై దుర్గా భవాని అని చెప్పి గుడిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రాచమ్మ రాగినికి చిత్రకి సైగ చేస్తుంది. నిహారిక, నువ్వు అనుకున్న పని 2 నిమిషాల్లో పూర్తవుతుంది. పూర్తవగానే నీకు ఫోన్ చేసి నీ దగ్గర నుంచి మరికొంత డబ్బు గుంజుతాను అని రాచమ్మ మనసులో అనుకుంటుంది. ఇక అక్షయ అలా గుడి మెట్లు ఎక్కుతూ ఉంటే అప్పుడే రాగిని, చిత్ర ఇద్దరు కూడా రాచమ్మ చెప్పిన విధంగా మరచెంబు తీసుకొని అక్షయ్ తలపై కొట్టబోతూ ఉంటే సడన్గా అక్షయ్ కిందకి వంగుతుంది. దాంతో చిత్ర, రాగిని ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు పడి మెట్ల మీద నుంచి డొర్లుకుంటూ వెళ్తూ ఉంటారు. అయ్యో, కాలు జారి పడిపోయినట్టున్నారండి, పదండి వెళ్ళి చూద్దాం అని అవని శ్రీకర్ రాచమ్మతో చెప్తూ ఉంటుంది. ప్లాన్ అంతా కూడా వేస్ట్ చేశారు, వీళ్ళకు ఇలాగే జరగాలి అని రాచమ్మ మనసులో అనుకొని, అవసరం లేదండి, అలాంటి వాళ్ళకు అలానే జరగాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటండి అలా అన్నారు అని అవని రాచమ్మను అడుగుతూ ఉంటుంది. గుళ్ళో నడిచేటప్పుడు వెనుక ముందు చూసుకోవాలి కదండి, వాళ్ళు అనుకోకుండా మన పాపం మీద పడుంటే మన పాప ముడుపు కింద పడేది కదా, నేలపాలైన ముడుపు అమ్మవారికి చెల్లించేది కాదు, ఇంతవరకు చేసిన పూజంతా భంగం కలిగేది కదా, అందుకే అలా అన్నాను అని రాచమ్మ చెప్తూ ఉంటే, మీరు చెప్పింది కూడా నిజమేనండి అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. వాళ్ళు అక్షయ్ మీద పడుంటే అక్షయ్కు ప్రమాదం జరిగేది అని శ్రీకర్ అంటూ ఉంటాడు. పాప, నువ్వు పదమ్మా వెళ్దాం అని రాచమ్మ చెప్తూ ఉంటే ఇక అక్షయ ఇలా అంటూ ఉంటుంది. వాళ్ళు గుడిలో ఏదో తప్పు చేసి ఉంటారు, అందుకే అమ్మవారు శిక్ష వేసిందేమోనని నాకు అనిపిస్తుంది అని అక్షయ్ చెప్తూ ఉంటే ఆ మాట విన్న రాచమ్మ, వామ్మో, ఇది మామూలు పిల్ల కాదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అక్షయ మళ్ళీ మెట్లకు బొట్లు పెట్టుకుంటూ అలా మెట్లు ఎక్కుతూ ఉంటుంది. ఇక అప్పుడు రాచమ్మ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, ఈ మెట్లు పూర్తయ్యాయంటే ఇక అమ్మవారి దర్శనమే, అమ్మవారి దర్శనం ఎట్టి పరిస్థితుల్లోనూ అక్షయ చేసుకోకూడదు అని రాచమ్మ మనసులో అనుకుంటుంది. ఇక రాచమ్మ గుడిలోకి ఎంటర్ అవటానికి ముందే ఒక ప్లాన్ ఆలోచిస్తుంది. ఒకవేళ అక్షయ్ ముడుపు చెల్లించాల్సి వచ్చిందే అనుకో, ఆఖరి నిమిషంలో ఈ మత్తు పదార్థం అక్షయ్కు దేనిలోనో ఒక దానిలో కలిపి తాపించాలి, అప్పుడు అక్షయ స్పృహ తప్పుతుంది. ఇక అక్షయ్ ముడుపు చెల్లించడానికి కుదరదు, ఎలాగూ హాస్పిటల్లోనే జాయిన్ చేస్తారు కదా అని రాచమ్మ ఆ మత్తు పదార్థాన్ని తన చీర కొంగులో కట్టుకుంటుంది. ఆ విషయాన్ని రాచమ్మ గుర్తు తెచ్చుకుంటుంది. ఈ అక్షయ గుడి మెట్లు ఎక్కుతూ ఉంటే రాచమ్మ కూడా అక్షయ్ని వెనకే వస్తూ ఉంటుంది. ఇక అక్షయ మెట్లెక్కటం పూర్తవగానే, అమ్మ అక్షయ మెట్లెక్కటం పూర్తయిపోయింది, ఇక దర్శనమే ఉంది అని రాచమ్మ అక్షయ్కు చెప్తూ ఉంటుంది. ఇక అక్షయ్ను తీసుకెళ్లి దర్శనం చేయించాల్సిన బాధ్యత నాది అని రాచమ్మ అవని శ్రీకర్కు చెప్తూ ఉంటుంది. అమ్మ, ఇప్పటి వరకు మెట్లెక్కి అలసిపోయావు కదా, కాసేపు సేద తీరుతావా అని రాచమ్మ అడుగుతూ ఉంటుంది. లేదండి, గుళ్ళోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. కాకపోతే కాస్త దాహంగా ఉంది, కొన్ని మంచినీళ్ళు తాగుతాను అని అక్షయ్ చెప్తూ ఉంటే, నేను వెళ్ళి తీసుకొస్తాను అని శ్రీకర్ అంటాడు. ఆగండి సార్, మీరెందుకు వెళ్ళటం, నేను ఉన్నాను కదా, మీ పనులన్నీ చేసి పెట్టడం కోసమే కదా నేను ఉంది, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని రాచమ్మ వెళ్ళి మంచినీళ్ళ బాటిల్ తీసుకొని ఆ బాటిల్లో తను తీసుకొచ్చిన మత్తు మందుని కలుపుతుంది. అక్షయ, నువ్వు ఈ మత్తు మంది కలిపిన నీళ్లు తాగి స్పృహ కోల్పోవడం ఖాయం, ఆ తరువాత నీ ముడుపు, నీ మొక్కు గోవిందా అని రాచమ్మ మనసులో అనుకొని పౌడర్ కలిపిన నీళ్లు తీసుకొని అక్షయ్ దగ్గరకు వస్తుంది. ఇదిగోమ్మా, మా కృష్ణానది నీళ్లు, స్వచ్ఛమైన నీరు, తాగు అని అక్షయ్కు రాచమ్మ వాటర్ బాటిల్ ఇస్తుంది. ఇక అక్షయ వాటర్ తాగుతుంది. ఇక నేను మెల్లగా జారుకోవటం నయమేమో అని రాచమ్మ మనసులో అనుకొని అక్కడే ఆగిపోతుంది. ఇక ఈ పిల్ల స్పృహ కోల్పోతుంది, ఎలాగూ ముడుపు అమ్మవారికి చేరదు, మొక్కు కూడా చెల్లదు అని రాచమ్మ మనసులో అనుకుంటూ అక్కడే నుంచుంటుంది. అప్పుడు అక్షయ వెనక్కి తిరిగి చూసి, ఏంటండి అక్కడే ఆగారు, రండి అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు ఒక చిన్న పని ఉంది, అది చూసుకొని వస్తాను, మీరు మెల్లగా వెళ్తూ ఉండండి అమ్మా అని రాచమ్మ చెప్తూ ఉంటుంది. సరే అండి అని అక్షయ, అవని, శ్రీకర్ ముగ్గురు కూడా గుడిలోకి వెళ్తూ ఉంటే సడన్గా అక్షయ్కు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. నేను ఇచ్చిన నీళ్ల ప్రభావం ఆ పిల్లపై చూపిస్తున్నట్టుంది అని రాచమ్మ మనసులో అనుకుంటుంది. ఇక అక్షయ కళ్ళు తిరుగుతూ ఉంటే అలానే నుంచుంటే శ్రీకర్ అక్షయ్ను చూసి, ఏమైంది అక్షయ అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు సార్, కాస్త కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఇన్ని మెట్లెక్కావు కదా, కళ్ళు తిరుగుతున్నాయేమో, అలా పక్కన కూర్చున్నారా అని శ్రీకర్ అంటాడు. వద్దు సార్, వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని శ్రీకర్, అక్షయ, అవని క్యూ లైన్లో నుంచుంటారు. అది చూసి రాచమ్మ, ఇదేంటి, ఈ మత్తు మందు కలిపి నీళ్లు తాగితే 1/2 నిమిషంలో స్పృహ కోల్పోతారు, కానీ ఈ పిల్ల చెంగు చెంగునంటూ గుళ్ళోకి వెళ్ళిపోతుంది, ఈ నీళ్లు పనిచేస్తున్నాయో లేదో నేను తాగి చూస్తాను అని రాచమ్మ పక్కకు వెళ్ళి పౌడర్ కలిపిన నీళ్లు తాగుతుంది. దాంతో రాచమ్మ అక్కడికక్కడే స్పృహ కోల్పోతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.